లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఎల్ఎస్జీ జట్టు ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు గుజరాత్పై లక్నో జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు. అలాంటిది ఈ మ్యాచ్లో లక్నో జట్టు గుజరాత్పై సూపర్ విక్టరీ దక్కించుకుని సరికొత్త చరిత్రకు నాంది పలికింది. జీటీ ఈ మ్యాచ్లో ఆల్అవుట్ అయ్యి దారుణంగా ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతుంది. లక్నో జట్టు మాత్రం ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో సీఎస్కేను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో లక్నో జట్టులో స్టోయినిస్, పూరన్ బ్యాటింగ్లో అదరగొట్టగా బౌలింగ్లో యష్ ఠాకూర్, కృణాల్ పాండ్యా సూపర్ బౌలింగ్తో గుజరాత్ను కుప్పకూల్చారు. ముఖ్యంగా యువ ఆటగాడు యష్ ఠాకూర్ 3.5 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి గుజరాత్ పతనాన్ని శాసించాడు. కృణాల్ పాండ్యా 4 ఓవర్లకు గాను 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ సీజన్లో జీటీ జట్టు టాప్ 4కి చేరే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు కానీ సరైన బ్యాట్స్మెన్ లేరు. ఐపీఎల్ 2024లో మొత్తం అన్ని జట్లను పోల్చి చూస్తే వీకెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ జట్టు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్తో గుజరాత్ మ్యాచ్ గెలవడం అసాధ్యం. గిల్ ఆడితే తప్ప గుజరాత్ గెలవలేని పరిస్థితి. చెప్పుకోదగ్గ విదేశీ బ్యాట్స్మెన్ లేదా దేశీయ బ్యాట్స్మెన్ జట్టులో ఎవరూ లేరు. ఈ సీజన్ ముగిసే సమయానికి జీటీ పాయింట్స్ టేబుల్ చివరి 2 స్థానాలకు పోటీ పడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. లక్నో పిచ్ సాధారణంగా చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాంటి పిచ్పై పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు చేయడం ఏ జట్టైనా చేసే తెలివైన పని. కానీ ఈ విషయంలోనే లక్నో సూపర్ జైంట్స్ జట్టు కొద్దిగా వెనుకబడిందని చెప్పాలి. ఓపెనర్ డికాక్ కేవలం 6 పరుగులు మాత్రమే చేయగా వన్ డౌన్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 31 బంతులాడి 33 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని బట్టి లక్నో టాప్ 3 బ్యాట్స్మెన్ మెరుపు ఆరంభం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఇక 4వ స్థానంలో వచ్చిన స్టోయినిస్ 43 బంతులాడి 135 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు 4 బౌండరీల సాయంతో మధ్య ఓవర్లలో 58 పరుగులు చేసి లక్నోని ఆదుకున్నాడు. ఈ మధ్య కాలంలో స్టోయినిస్ ఇంత బాగా ఆడి అర్ధ సెంచరీ చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత స్టోయినిస్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఆయుష్ బదోని 11 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అవ్వగా నికోలస్ పూరన్ 22 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 145 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కంటే 2 వికెట్లు దక్కించుకోగా రషీద్ ఖాన్ 1 వికెట్ను దక్కించుకున్నాడు. నూర్ అహ్మద్ వికెట్లేమీ దక్కించుకోనప్పటికీ 4 ఓవర్లకు గాను 22 పరుగులు మాత్రమే ఇచ్చి చాలా ఎకానమిక్గా బౌలింగ్ చేశాడు. మోహిత్ శర్మ మాత్రం 3 ఓవర్లకు గాను 34 పరుగులు సమర్పించుకుని ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆశించినంత మెరుపు ఆరంభం అయితే లభించలేదు. శుభ్మన్ గిల్ 31 బంతుల్లో 19 పరుగులు చేసి టెస్ట్ బ్యాటింగ్ ఆడాడు. పిచ్ స్లోగా ఉన్నప్పుడు పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. కానీ గిల్ పూర్తి డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చిన కేన్ విలియమ్సన్, రవి బిష్నోయ్ కళ్ళు చెదిరే రిటర్న్ క్యాచ్ పట్టడంతో 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో సాయి సుదర్శన్, శరత్ బియార్లను అవుట్ చేసి కృణాల్ పాండ్యా గుజరాత్ నడ్డి విరిచాడు. యష్ ఠాకూర్ కూడా గిల్తో పాటు మరో 4 వికెట్లు కీలక సమయాల్లో పడగొట్టి గుజరాత్ని కుప్పకొల్చాడు. వీరిద్దరి దెబ్బకు గుజరాత్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేక వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. గుజరాత్ జట్టు బ్యాట్స్మెన్ పెవిలియన్కి రహదారి వేసుకున్నట్లు ఇలా వచ్చి అలా వెళ్తూ ఉండడంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండా 130 పరుగులకే ఆల్అవుట్ అయ్యి ఓటమిని మూటగట్టుకుంది. అలా లక్నో జట్టు సులభంగా ఈ మ్యాచ్లో గెలుపును సొంతం చేసుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.